రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ రైతులను అడుగడుగునా మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు భరోసాపై సీఎం రేవంత్ మాట మార్చారని విమర్శించారు. రైతుల విషయంలో కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపచేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ చంపాపేటలో మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతిక కాయానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. 4 సార్లు ఎంపీగా ప్రజలకు చేసిన సేవలను మర్చిపోలేమన్నారు. వివాదరహిత నాయకుడు, తెలంగాణ మేలు కోరుకున్న గొప్ప వ్యక్తి మందా జగన్నాథం అని అన్నారు కేటీఆర్. సామాన్య కుటుంబంలో జన్మించి 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచే స్థాయికి ఎదగడమే కాకుండా మరి నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విశేషమైన సేవ చేసిన నాయకుడు, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కోసం పరితపించిన నాయకుడు డాక్టర్ మందా జగన్నాథం గారి మృతి పట్ల మా పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరపున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని వారి కుటుంబానికి, ప్రత్యేకంగా వారి కుమారుడు శ్రీనాథ్ గారు కానీ, వారి కుమార్తె కానీ, అదేవిధంగా వారి మిగతా కుటుంబ సభ్యులకు కానీ, అదే మాదిరిగా వారి అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ, రైతును కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు భరోసా 15,000 ఇస్తామన్న సీఎం రేవంత్ మాట మార్చారని ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీలందరికీ వర్తింపజేయాలన్నారు. హామీలను నెరవేర్చకుంటే గ్రామాల్లో కూలీలు తిరగబడే రోజులు వస్తాయని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు హరీష్. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరుగొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే వేసిన భోగి మంటల వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. చెడును వదల్చుకుని మంచికి స్వాగతం పలుకుతూ భోగి మంటలు వేశారు. హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముగ్గులేశారు. ఆ తర్వాత గొబ్బెమ్మలు పెట్టారు. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా డాన్సులు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు ఆకట్టుకున్నాయి. భోగి మంటల్లో చెడు ఆహుతై మంచి ఉదయించాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు జగదీష్ రెడ్డి. భోగి మంటల చుట్టూ తిరిగారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు స్థానికులు. భోగి కావచ్చు, కనుమ కావచ్చు, మకర సంక్రాంతి కావచ్చు, ప్రజలు వాళ్ళ కోరికల్ని, వాళ్ళ ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చెడు ఆలోచనలు పోయి వాటన్నిటిని కూడా మంటల్లో కాల్చేసి ఒక మంచి ఆలోచనలు మనిషితో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ప్రారంభించే ఈ భోగి మంటల కార్యక్రమం సూర్యాపేటలో 10 సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనం గండూరి పావని కృపాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సూర్యాపేట గత 10 సంవత్సరాలు నిజంగా ఈ భోగి మంటలతో ఏదైతే ఆశిస్తారో ప్రజలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం మంచి ఆలోచనలు ఉదయించి సూర్యాపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. అరెస్టులు, దాడులకు భయపడేది లేదన్నారు.